ఏంది ఇంత బాగుంటావు గడ్డ ఎందుకురా? ఇదే లవ్ ఫెయిలియర్. రే, అమ్మాయి ఎవరు? నువ్వే. ఫ్రెండ్స్, మీరు డెమో వీడియో చూశారు కదా. సో డెమో వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో నేను సాంగ్ ఎందుకు వినిపించలేదంటే కాపీరైట్ వచ్చిందని నేను సాంగ్ అయితే మ్యూట్లో పెట్టా. సో మీరు కూడా మీ ఫొటోస్ పెట్టుకొని ఆ విధంగా వీడియో అనేది ఎడిటింగ్ చేసుకోవచ్చు ఆ డైలాగ్తో. సో ఎడిటింగ్ అనేది ఎలా చేయాలనేది నేను కంప్లీట్ వీడియోలో చెప్తాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా నేను కింద ఇచ్చిన ప్రెజెంట్స్ని ఎలక్ట్ మిషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఒక ఫాంట్, ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇస్తే ఇవి డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ ఇంకా మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ఒకసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో వీడియోని ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. సో ఇక్కడ ఎలక్ట్ మోషన్ యాప్ అనేది నేను ఓపెన్ చేసి పెట్టుకున్నా. సో మీరు కూడా ఎలక్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రీన్ ప్లస్ ఆప్షన్ పక్కన ప్రాజెక్ట్స్లో ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఇంపోర్ట్ చేసుకున్న 2 ప్రెజెంట్స్ మీకు టాప్లో కానొస్తాయి, ఫుల్ ప్రాజెక్టు, షేక్ ఎఫెక్ట్. ఫస్ట్ మనం ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకుందాం. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు లిరికల్కి యానిమేషన్ ఉంటుంది, అందులో టెక్స్చర్ ఇమేజ్ ఉంటుంది. సో ఆ టెక్స్ట్ ఇమేజ్ కూడా ఉంటుంది. రెండు మీకు ఆటోమేటిక్గా నేను ఇస్తాను. సో ఒకవేళ రాకపోతే మీరు కింద డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ 2 ఇస్తాం. ఫస్ట్ వీడియో ఎంట్రన్స్లో రెడ్ మార్క్ నుంచి ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత దీని బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళేసి ఇక్కడ ఇది 100 ఉంది కదా దీని ఒపాసిటీ, దీన్ని మీరు 15 చేసుకోండి. ఎగ్జాక్ట్గా 50 చేసుకొని ఈ లేయర్ని లిరికల్ కిందికి పెట్టుకుంటే మనం చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ 9 సెకండ్స్ దగ్గరికి వచ్చేసరికి ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ 9 సెకండ్స్ వరకు జరుపుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం ఫొటోస్ యాడ్ చేయాలి. ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళేసి ఏ ఫోల్డర్స్లో ఫొటోస్ ఉన్నాయో ఆ ఫోల్డర్ అనేది ఓపెన్ చేసుకొని మీరు ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. సో ఫర్ సపోజ్ నేను ఒక ఫోటో యాడ్ చేస్తున్నా, నేను ఒక సింగిల్ ఫోటోని యాడ్ చేస్తున్నా. సో మీరు కూడా మీ ఒక్క ఫోటోని 9 ఫొటోస్గా డివైడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను చేయించినట్టు ట్రిమ్ చేసుకోండి. ఫోటోని యాడ్ చేసిన తర్వాత ట్రిమ్ చేసుకున్న తర్వాత మనకు 9 ఫొటోస్ అయితే సెట్ అయిపోయినాయి. సో ఇప్పుడు బ్యాక్కి వెళ్ళేసి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకొని బ్యాక్కి వెళ్ళండి. సో బ్యాక్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత 9 సెకండ్స్ దగ్గరికి రండి. వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ ఫోటోని క్లిక్ చేసుకొని ప్లస్ ఆప్షన్లోకి వెళ్ళేసి పేస్ట్ స్టైల్ పక్కన యారోని క్లిక్ చేసి కలర్ ఆప్షన్, స్పీడ్ ఆప్షన్ ఆపి పేస్ట్ చేయండి. చేస్తే మీకు ఎఫెక్ట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో మీరు ఈ విధంగా ప్రతి ఫోటోకి యాడ్ చేయండి. అప్పుడు మనకి వీడియో అనేది చాలా బాగుంటుంది, లుక్ఫుల్గా కానొస్తుంది వీడియో అయిపోయిన తర్వాత. సో ఈ విధంగా మీరు ప్రతి ఫోటోకి మనం ట్రిమ్ చేసుకున్న మీరు యాడ్ చేసుకున్న ప్రతి ఫోటోకి ఈ విధంగా ఎఫెక్ట్ అనేది యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంకా ఎవరైనా లైక్ చేయకున్నట్టయితే సో లైక్ చేయండి. సో మన ఛానల్ డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మనకి ఈ విధంగా ఎఫెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి కదా. సో ఇక్కడ స్టార్టింగ్లో మీకు నేను లిరికల్ ఫాంట్ ఎలా యాడ్ చేయాలో చెప్పలేదు. ఫస్ట్ ఈ లిరికల్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత పైన నేను యానిబిల్ 1 ఫాంట్ అని ఒకటి ఇస్తా, దాన్ని క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ యాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత వ్యూ ఆల్ ఫాంట్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఆ ఫాంట్ అనేది మీకు ఇక్కడ వస్తుంది, ఇందులో వస్తుంది. ఈ బార్లో ఈ ఫాంట్స్లలో మీరు యాడ్ చేసుకున్న ఫాంట్ అయితే ఉంటుంది, యానిబిల్ అని. సో ఈ ఫాంట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో టెక్స్చర్ ఇమేజ్ ఉంది కదా, అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ షేర్ ఐకాన్ ఉంటుంది, షేర్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ ఎక్కువ పెట్టుకొని సేవ్ చేసుకోండి, సేవ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ గైస్.